అయ్యా జరుపుకోండి జరుపుకోండి కస్తూరమ్మ తల్లికి కస్తూరమ్మ తల్లికి కస్తూరమ్మ తల్లికి కస్తూరమ్మ తల్లికి జై 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 కస్తూరమ్మ తల్లికి 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 ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఓం నారాయణ ఆది 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 నారాయణ ఓం నారాయణ కాళ్ళు పట్టుకున్నారు ఓం నారాయణ ఆది నారాయణ కాళ్ళు నిలబడతాయి గురువు పెట్టింది గురువు అయిపోతారు నారాయణ ఆయన దిగాలనుకుంటున్నాడు ఆయన కాలు వెనకేమన్నా ఆది నారాయణ ఓం నారాయణ 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 ఆది నారాయణ కస్తూరమ్మ తల్లికి కస్తూరమ్మ తల్లికి కస్తూరమ్మ తల్లికి కస్తూరమ్మ తల్లికి చేయటండి తమ్ముడు తమ్ముడు చేయటండి ఆయన ఎందుకు ఆయన మరి ఎక్కలేడు స్వామి ఒక్క క్షణం కట్టింది దయచేసి దూరంగా జరిగింది ఎవరేనరు శిరస్సు కొంచెం పైకి వచ్చేట్టుగా పెట్టి కాళ్ళు పెట్టండి మా అమ్మొచ్చు చూడండి కస్తూరమ్మ తల్లికే 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 కస్తూరమ్మ తల్లికే
కస్తూరమ్మ తల్లికే జై కస్తూరమ్మ తల్లికే బాబా మీరు దిగండి దిగండి బాబా మీరు దిగాలి కింద దిగండి కింద దిగండి కింద దిగండి ఏదన్నా మంచి ఉంటే ఓకే ఇబ్బంది అయితే మళ్ళీ ఇబ్బంది అందరూ బాధపడతాం బాబు 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 దో నైనా చూడు వెనకాల భయ భయ వెనకాల ఎత్తులో పోసేయండి ఉప్పు ఆనిచ్చేయండి ఆవిడ్ని ఇంకా వేయండి ఇంకా వేయండి అది కర్పూరం కాసేపు ఆగండి ఉప్పు ఇవ్వండి అయ్యా కొబ్బరికాయ తల గట్టిగా గట్టిగా పట్టుకోండి తల ఫస్ట్ స్వామి దయచేసి ఒక్క మాట వినండి అమ్మవారిని ఇప్పుడే లోపలికి దింపారు ఇప్పుడు జరగబోయేటువంటి ఇక్కడ కొబ్బరికాయతో అమ్మవారికి ఛేదన జరుగుతుంది అది చాలా కఠినంగా ఉంటుంది చూసేదానికి కాస్త చూడగలిగిన వాళ్ళు చూడండి లేకపోతే దండం పెట్టుకోండి కళ్ళు మూసుకొని అమ్మవారి కొబ్బరికాయతో ఇక్కడ ఛేదన చేస్తారు దయచేసి కళ్ళు మూసుకునే వాళ్ళు కళ్ళు మూసుకొని చూడగలిగిన వాళ్ళు చూడండి నేను వీడియోలు దిగుడు ఇది అయిపోయిందా అయ్యా ఉప్పు వేయండి కవర్ పంపించండి కవర్ పక్కన ఇచ్చేయండి పోసేయండి బాబు చూడండి తల చుట్టూ పోయండి తల నిలబడాలి మాస్టర్ గారు తల చుట్టూ పోయండి తల మీద పోసేస్తే చుట్టూ పోయింది స్వామి చుట్టూ సర్దుకోండి విభూది స్వామి స్వామి అమ్మవారికి చుట్టూ అమ్మకి చుట్టూ కొంచెం కర్పూరం పోసండి ఈసారి పోసండి ముందు పోసండి కొద్దిగా వెనకదప్పండి ఆయన అదేనమ్మా అదేనమ్మా తల ముందు పెట్టండి ముందు పెట్టండి అన్న ఇసుక పోసండి కానీ
ఈ రోజు నుంచి 12 రోజులు కస్తూరమ్మ దేవ్యై నమః స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. వస్త్రార్థాయ మే పుష్పాక్షదాన్ని సమర్పయామి. పూగులిం యజ్ఞోపవీతార్థాయ మే పుష్పాక్షదాన్ని సమర్పయామి. దివ్యశ్రీ పరిమళ చందనం సమర్పయామి. గంధానాముపరి అలంకరణార్థం కర్రబ్ కుంభస్యోపరింద్రణార్థం అక్షదాన్ని సమర్పయామి. త్ర్యంబకం జయామహే సుగంధిం పుష్టివర్ధనం ఓం ధనస్సుదేవస్య పత్నీ నమః. సర్వస్సుదేవస్య పత్నీ నమః. ఈశాన్యస్సుదేవస్య పత్నీ నమః. వసుదేవస్య పత్నీ నమః. ఉగ్రస్సుదేవస్య పత్నీ నమః. ఉగ్రస్సుదేవస్య పత్నీ నమః. భీమస్సుదేవస్య పత్నీ నమః. మహాతో దేవస్య పత్నీ నమః. సింహాసనే శ్రీ లలిత మహారాజ్ఞీ వరాంకుశ చాపనీ త్రిపురా దేవా మహాత్రిపుర సుందరి సుందరీ చక్రనాథా చ సామ్రాజ్ఞీ చక్రణీతుధ చక్రేశ్వరీ మహాదేవి కామేశ్వరి పరమేశ్వరి కామరాజ ప్రియా కామకోటికా చక్రవర్తిని మహావిద్యా శివానంగ వల్లభ సర్వపాటల స్తువంతే మహాభాగాం లలిత. తలా ఒక పువ్వు తీసుకోండి నేను తొందరగా తీసుకోండి భాస్కర్ గారు. ఇది ఇచ్చుకోకండి. ఆయన హారతి జరుగుతోంది. అందరూ వచ్చి నమస్కారం చేసుకోండి. మాసకం సృజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. దివ్యరక్షాం ధారయామి. హారతి అందుకోండి. నమస్కారామి. మాతా మహారాజ్ఞికి శ్రీ గురుదేవ భగవతీ సర్వాత్మక అవధూత శ్రీ కస్తూరీ దేవతా వరదా భవంతు. మాతా శ్రీ కస్తూరీ మాతకి శ్రీ కస్తూరమ్మ దేవికి శ్రీ కస్తూరమ్మ దేవికి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం జాయేన మార్గేణ మహిమహింసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశో హింసోపరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. నాయనా ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం మన సుదర్శన్ గారి ఇంటికి చెప్తే ఇంటికి ఇక్కడ పూజ ఉంటుంది. అందరూ వచ్చి పూజను దర్శించుకోకపోండి. అనంతరం ఈ రోజు నుంచి 12వ రోజు లెక్క గుర్తుపెట్టుకోండి. మరణించిన దినం రోజు నుంచి కాదు. మామూలు మనుష్యులకైతే మరణ దినాదారభ్య మరణించిన రోజు నుంచి అవధూతలకి దండి సన్యాసులకి వీళ్ళందరికీ ఖనన దినాదారభ్య అని శాస్త్రం చెప్తుంది. ఖనన దినాత అంటే ఖననం చేసినటువంటి రోజు నుంచి లెక్క. అంటే చైత్ర బహుళ దశమి ఈ రోజు ఆవిడ యొక్క ఆరాధన దినంగా మీరు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. 22 తిథి కాదు, తేదీ కాదు, తిథి చైత్ర బహుళ దశమమ్మ. దశమి ఇప్పుడు దశమి కాబట్టి మీరు అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మొన్ననే ఆవిడ మరణించింది కాబట్టి ఆ రోజు నుంచే తీసుకోవాలా అనుకుంటారు. కాదు, అవధూతలకు కానీ లేదా దండి సన్యాసులకు కానీ ఖననం చేసిన రోజు నుంచి లెక్కని ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి చక్కగా ఈ రోజే మీరు ఆవిడికి ఆరాధన చేసుకోవాలి. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఈ రోజు నుంచి 12వ రోజు నారాయణ బలి అనేటువంటి కార్యక్రమం చేసుకోవాలా. ఆ చేసుకున్న తర్వాత ఆ రోజు అందరినీ పిలుచుకొని చక్కగా అమ్మవారి యొక్క పూజ చేసుకొని సంతర్పణ కార్యక్రమాన్ని చేసుకొని ఆ తర్వాత ఆమెడికి మీరు ఇక్కడ నిర్మాణం ఏదైతే చేయదలుచుకుంటున్నారో 13వ రోజు నుంచి నిర్మాణం 13వ రోజు నుంచి అప్పుడు మీ ఇష్టం. మీరు ఎలా నిర్మాణం అనేది మీరు ఆలోచించుకోండి. మీరు అన్న భక్తులను
చెప్పండి సార్. 12 రోజు మీరు రావాలి. 12 రోజు మండల పూజ వీళ్ళకుండా అదే చెప్పేది. ఆ స్త్రీమూర్తులకి మండల పూజ ఉండదు, అది చెప్పేది. అదే పురుష పర్యాయానికి వచ్చేటికి 41వ రోజు ఆరాధన వస్తుంది, మండల పూజ ఆరాధన. స్త్రీ పర్యాయానికి వచ్చేటికి నారాయణ బలితో స్వస్తి. మీరు చేసుకుంటానంటే నేను వద్దనండి, ధర్మశాస్త్రం ఏంటో అంతవరకు నేను చెప్పేది అదే నేను ధర్మం చెప్పడం వరకే నా బాధ్యత. తర్వాత మీ యొక్క సాంప్రదాయం ఏమిటనేటువంటిది మీరు నిర్ణయం చేసుకోండి అయ్యా. నేను ఇక్కడి నుంచి చెప్తున్నాను, ఇక్కడ నిలబడి చెప్తున్నాను కాబట్టి ఆ వాక్యను మీరు భావించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అది ఇప్పుడు 12వ రోజు నారాయణ బలి చేయండి, 41వ రోజు చేసుకోండి. మీరు ఇప్పుడు అధికస్య అధికం ఫలం, ఎక్కువ చేసినందువల్ల తప్పు లేదు. చేయకూడదు అనేది శాస్త్రంలో అక్కర్లేదని ఉంది కానీ చేయకూడదని లేదు. అర్థమవుతున్నదా? కాబట్టి నేను చేయకూడదని మాత్రం నేను చెప్పాలా, అక్కర్లేదు అనేది మాత్రం ఉంది తప్పితే మీ ఇష్టం. మీరు రోజు చేసినా కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం ఇప్పదేంలే. అదే చక్కగా మీరు చక్కగా చేస్తుంటే నేను ఇప్పుడు నిలబెట్టి ఎందుకు చెప్తున్నానంటే నాయన అస్తమానం అయిపోయే లోపల కార్యక్రమం అయిపోయింది. కానీ మీరు మొన్న జరిగింది కాబట్టి మొన్నటి నుంచి లెక్కేసుకుంటారేమో అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు నుంచి లెక్క అని చెప్పడం కోసం చెప్తున్నా. కాబట్టి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనం అందరి మీద ఎల్లప్పుడూ. నేనెవరో కూడా తెలియదు, అసలు ఆమె ఎందుకు రప్పించుకుందో కూడా తెలియదు నాకు. ఏదో నా పూర్వజన్మ సుకృతంగా భావించి నేను కూడా చెప్పండి. మేము ఎవరు పిలవకుండా మాకు సంబంధం కూడా వేరే అవధూత ఒక ఆమె వచ్చి ఇది నా పేరుతో రిజిస్టర్ అయిపోయింది, ఏం ఇబ్బంది లేదు, ఇక్కడ బ్రహ్మాండం జరుగుతుంది. వీడియో చెప్పండి. శ్రీలక్ష్మ గారు నెల్లూరులో శ్రీలక్ష్మ గారు ఉన్నారు, తిరుపతిలో కూడా ఉంటుంటారు. ఆమె విడవలూరా కొడవలూరా? విడవలూరులో కూడా ఉంటుంటారు. ఆమె విడవలూరులో ఉన్నారా? ఉండిపోయారు. విడవలూరులో ఉన్నారు. వచ్చి ఇదే స్థలంలో ఇందాక మధ్యాహ్నం 12 వచ్చి టెంకాయ కొట్టేసిపోయింది, ఆమె వచ్చి వెళ్ళిపోయింది. కాబట్టి ఇది ఎవ్వరు అయ్యా, కాబట్టి ఇది మన నవలం కాదు, కాబట్టి ఆవిడే నిర్ణయం. కాబట్టి మనదేం లేదు. సత్య సనాతన ధర్మకి అయ్యా ఇది కాస్త రాయి పెట్టింది పైన పైన రాయి పెట్టించుకొని జై 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 జై. కస్తూరమ్మ తల్లికి జై. అదే అంటే ఒకసారి అమ్మా మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇంటి దగ్గరికి వెళ్ళి తలస్నానాలు చేసేసి ఇంట్లోకి వెళ్ళాలంట. అంటే ఒకసారి అందరికి చిన్నగా సార్ చిన్నగా చూసుకోండి సార్. ఏ సుబ్బయ్య ఏం నలుగుతాయి? ఇది కొద్దిగా జరుపుదాం, ఇంకా ఇది ఇంకా అట్లా రావాలి, రైట్ వచ్చి రావాలి. ఇంకా ఏ సుబ్బయ్య అది అక్కడ దండం తెచ్చేసి, అక్కడ దండం తెచ్చేసుకోవచ్చు. తలదండ వేసేయండి, ఏం పర్లా. అయ్యో అక్కడ ఉంది, నిండుగా ఉంటుంది. చుట్టూ వేయండి, చుట్టూ వేయండి. నాకు ఒకటి ఉంచు.
ఇంకా తెచ్చుకోవచ్చు చాలా కుర్చీ పైన తమ్ముడు ఆహా. ఎక్కలేరు అంత లెక్క ఉన్నాయి చూస్తాను అక్కడ మాలు తీసుకోండి సార్, అక్కడ మాలు తీసుకోండి. చూడండి వచ్చింది. ఓకే సార్.